ఇక మన హీరోయిన్ హాసిన్ దగ్గరికి వస్తే ఆమె స్ట్రెయిట్ ఫార్వర్డ్. హాసిని తల్లి శకుంతల ఎలాంటి కఠినమైన సమస్య వచ్చినా కంగారు పడదు. లాజిక్ కోసం ఎదురు చూస్తుంది. పట్టు దొరకగానే మాటల్ని ఈటెల్లా వాడి మ్యాటర్ని తనకు అనుకూలంగా తిప్పేసుకుంటుంది. హాసిని తండ్రి వెంకట్రమణ 100 ఎకరాల్లో ఆర్గానిక్ పంటలు పండించే పెద్ద ల్యాండ్ లార్డ్. వెంకట్రమణకి చుట్ట కాల్చే అలవాటు కూడా ఉంది. కానీ ప్రస్తుతానికి కాల్చే అవకాశం లేక పీల్చి తృప్తి పడుతున్నాడు. ఫ్యామిలీ అన్నాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవుగా. అలా వచ్చినప్పుడల్లా హోమ్ థియేటర్లోకి వెళ్ళి తలుపు దబ్బుమని వేసి ఒంటరిగా కూర్చుంటాడు. ఇప్పుడు సమస్య వచ్చింది. ఆ సమస్యను ట్యాకిల్ చేయడానికి భార్య శకుంతల లోపలికొచ్చింది. ఏమడిగింది? బాగా చదువుకుంటాను, కాలేజీకి పంపించండి అని అడిగింది. అదే అదే వద్దు. మీకు బాగా సాయపడతాను అని చెప్తోంది కదా. అవసరం లేదు. దాని సహాయం నాకేం అక్కర్లేదు. ఇదిగో ఇలా ఉంటే చాలు, ఇంకేం వద్దు. అది అడిగిన దాంట్లో నాకైతే తప్పేమీ కనిపించడం లేదండి. నాకనిపిస్తుంది. పిల్లల్ని ఎవరైనా చదువుకోండి అంటే మొండికేస్తారు. అలాంటిది నేను చదువుకుంటాను బొర్రో అని అడిగితే సరదా పడి చదివించాలి గాని మీరు మొండికేస్తారేంటండి? మీ పిచ్చి కాకపోతే. అవును, నాకు పిచ్చే. అదంటే నాకు పిచ్చి. ఈ భుజాల మీద తిప్పి పెంచుకున్నాను కదా, అందుకు. అటువంటప్పుడు ఊ అనడం పోయి నాకిష్టం లేదు. ఏమండి, అసలు దాన్ని పీజీకి పంపడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? అది అక్కడతో ఆగదే. ఫ్రెండ్స్ అని, పార్టీలని, పబ్బులని. అది ఎవడన్నా కుర్రాన్ని ప్రేమించేసి వాడు లేకపోతే నేను ఉండలేను, చావైనా బ్రతుకైనా వాడితోనే, మీరు కాదంటే వాడితో లేచిపోతాను అని అంటే అదా మీ భయం? చూడండి, నా గోరుముద్దలు తిన్న పిల్ల, మీ భుజాల మీద పెరిగిన పిల్ల, మన చేతుల్లో పెంచుకున్న బంగారం అండి. అది పొరపాటును కూడా అలాంటి పని చేయదు. అడ్డాల్లో ఉన్నప్పుడే పిల్ల, ప్రపంచమంతా చూసిన తర్వాత కాదే. నన్ను నమ్మండి, నా మాట వినండి. అనవసరమైన భయాలతో మీరు బాధపడొద్దు, దాన్ని బాధపెట్టద్దు. అది ఎవరిని ప్రేమించదు అని నువ్వు హామీ ఇవ్వగలవా? తప్పకుండా ఇస్తాను. దాని మీద నాకున్న నమ్మకం. దాన్ని అది ఎప్పుడూ పాడు చేసుకోదు. అయితే నువ్వు గ్యారంటీ? అవును, నేనే గ్యారంటీ. సరే, అయితే నీ ఇష్టం. ఆ మాట మీరే చెప్పండి, సంతోషిస్తుంది. సరే పద. మీ అమ్మ చెప్తుంది. మంచి పార్టీ ఇచ్చావు. వెరీ నైస్. దట్స్ ఓకే. Awesome it is.
పిటపిటలాడుతుంది, వదిలే ప్రసక్తే లేదు. రే మంచి జోష్లో ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో చేజారనివ్వద్దు. మిస్ అయితే మ్యాటర్ మిస్ అవుతుంది మచ్చా. ఏయ్ మిస్టర్, ఇది ఫ్యామిలీ హోటల్, ఇక్కడ ఇవన్నీ కుదరవు. అంటే బయట కుదురుద్దా? పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏయ్ పోలీసులు ఫోన్ చేయి. ఓకే సార్. సార్ మీకెందుకు సార్ శ్రమ, మేమే వెళ్ళిపోతాం. రై పదం. ఏంట్రా అది? కన్ను వేసే చోట ముక్కు, ముక్కు వేసే చోట కన్ను, అదేనా? బొమ్మలకి ప్రాణం పోస్తున్నామంటే ఎలా ఉండాలి? చూసే వాళ్ళకి కళ్ళు తిరిగిపోవాలి. బొమ్మని చూస్తే దాన్ని కొనని బ్రతుకు ఎందుకు అనిపించాలి కస్టమర్లకి. అది టాలెంట్ అంటే. భలే చెప్పారు వెంకట్రావు గారు. నమస్కారం అండి. ఏ ముహూర్తాన మాకు ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పారో గానీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయ్యేటట్టు కనబడుతుందండి. ఇది 5 స్టార్ హోటల్, పవర్ అటువంటిది. ఆ ప్రైస్ కూడా అలాంటిదేనండి. కానీ థ్యాంక్స్ అండి. అయితే చేపల పులుసు ఎట్టేమంటారా? ఎట్టే ఇంటికి వెళ్ళాకే ఎట్టే. ఇప్పుడు పని చూడు. ఇట్స్ వెరీ రేర్ పీస్ మేడం, వన్ అండ్ ఓన్లీ పీస్. దేర్ ఆర్ నో అదర్ పీసెస్ డిట్టో లైక్ దిస్. ఇట్స్ ప్యూర్ హ్యాండ్ మేడ్ మేడం. Oh my god. Yeah. It's so sweet. యా ఇట్స్ వెరీ స్వీట్ మేడం. లైక్ యు నో గులాబ్ జామున్, రసగుల్లా, those you can eat with your mouth, but this you can eat with your eyes. Nice. Yes, eyes. It's so nice. What are those? Those are unfinished other items madam. Other, not this. Okay. This is only one piece made by Mr. V Rao. He is very expert madam. వి రావు ఏంట్రా యదవా? Uh, వెంకట్రావు. వెంకట్రావు. Oh, Venkat Rao. Venkat Rao, Nice, that nice. guy. How much? Ma'am, it's just 14,999 plus GST. Okay, I go to my room, then come back with my credit card. Thank you. తీసుకో. What? Nothing. You go and get the credit card. Go. Thank you. ఓకే. తీసుకున్న బేరమేనా, వస్తుందో రాదు. ఇదిగో టేక్ దిస్. ఆ బొమ్మలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. అవును, వెళ్ళి చూద్దాం. పద. రండి.